హెబ్రూస్ 9, హెబ్రూలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6 నుంచి మొదలు పెడదాం. 6 to 9. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు. కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిల్చుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. లెట్స్ గో టు 8. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని ఎవరు తెలియజేస్తున్నారంట? పరిశుద్ధాత్మ. సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్ముడు ఇక్కడ తెలియజేయువాడు. ఏం చేయవాడు? హీ ఈజ్ ఎ రివీలర్. బయలుపరచువాడు, మనకి చెప్తాడు. ఆయన బయలుపరుస్తాడంట ఏది సత్యము అంటే ఇది దిద్దుబాటు కాలము అని ఎవరు బయలుపరుస్తారు? అది పరిశుద్ధాత్ముడే, ఫ్రమ్ ఇన్సైడ్. సరే పాస్టర్ గారు, మరి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు అంటున్నారు, మరి ఎందుకు అనేకులు నమ్మట్లేదు? యేసు దేవుడని నమ్ముతున్నారు, కొన్ని విషయాలు నమ్మట్లేదు. అదేలాగ సాధ్యం? కొన్ని లేవంటున్నారు, కొన్ని ఉన్నాయంటున్నారు. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథానికి 36:26. ఎజెకియల్ 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. రైట్. ఇక్కడ 2 వచనాలు చూద్దాం. మరి మనస్సాక్షి విషయమై మాట్లాడుతున్నాడా, గుండె విషయమై మాట్లాడుతున్నాడా? ఆల్మోస్ట్ లైక్ 2 వాడు కఠిన హృదయం అంటాం. అంటే ఆల్మోస్ట్ 2 కూడా సిమిలర్ అర్థాలు, సందర్భాలు వస్తాయన్నమాట. ఇక్కడ దేవుడు రాతి గుండెను మీకు తీసేసి మాంసపు గుండె ఇస్తారంట. ఆ తర్వాత వచనం చూద్దాం 27. నా ఆత్మను మీ అందు ఉంచి. అంటే ముందు రాతి గుండెను తీసివేసి ఏ గుండె ఇస్తాడంట? మాంసం. ఆ తర్వాత ఏమిస్తానంటున్నాడు? నా ఆత్మను మీ అందు మీ మీద ఉంచి. సో ఇక్కడ మరి గుండెకు అంటే హృదయానికి అంటే మనస్సాక్షికి ఆత్మకు కనెక్షన్ కనపడుతుంది ఇక్కడ. రైట్. ఈ 2 వేరువేరుగా చూస్తున్నాం మనం. శరీరము ఆత్మ ఎలాగ వేరువేరో, సో మన దేహంలో కూడా భాగాలు ఎలా వేరువేరో ఇక్కడ ఎందుకు తేడాలు వస్తాయని చూస్తే, ముందు ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వానిని గాను నా విధులను గైకొను వాని గాను మిమ్మును చేసేదను. ఒకవేళ ఆయన ఆత్మ ఉండి ఆ కట్టడలు అనుసరించట్లేదు, ఆ విధులు ఇంకా గైకొనట్లేదు అంటే అతనిలో మాంసపు గుండె ఉందా, రాతి గుండె ఉందా? రైట్. కానీ పరిశుద్ధాత్మ ఉందా? ఉంది, ఉన్నది. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. మరి విశ్వాసం ఉంది కదా, కానీ గుండె మారలే, మనసాక్షి మారలే. సో ఈ మనస్సాక్షి మారకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వాక్యాన్ని వక్రీకరించవచ్చు, లేకపోతే కరెక్ట్గా తెలిసిండి కూడా అసూయతోటి వాక్యాన్ని వక్రీకరించే అవకాశాలు ఉన్నాయి. జలసీ, ఈ అసూయ అనేది ఎందులోంచి వస్తుంది? రాతి గుండెలోంచి వస్తుంది. జలసీ ఈజ్ యాజ్ క్రూయల్ యాజ్ డెత్. అసూయతోటి కయ్యూను ఏబేలుని ఏం చేశాడు? అసూయతోటి అన్నదమ్ములు యోసేపుని ఏం చేద్దామని చూసారా? అంత ఘోరమైంది. సో అంటే వారికి హృదయం లేదా? ఉంది. మరి దేవుడు వాళ్ళలో ఉండట్లేదా? ఉంటున్నాడు. వాళ్ళందరూ పరలోకం యొక్క గుమ్మముల మీద వారి పేర్లు వ్రాయబడ్డాయా లేదా? దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడు. అంటే ఆ సమయంలో అసూయ వారి మనస్సాక్షిని కఠినం చేసేసింది, వారి గుండె కఠినమైపోయింది. లెట్స్ ఆల్సో సీ దిస్. హెబ్రీయులు 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. సో ఇక్కడ చూస్తే మరి యేసు రక్తము ద్వారా, శిలువలో కాచిన రక్తం ద్వారా, విశ్వాసము ద్వారా మనకి పరిశుద్ధాత్మ అనే వరం వచ్చింది. సో ఈ పరిశుద్ధాత్ముడు మనస్సాక్షితో పనిచేయవాడు. ఇక్కడ మనస్సాక్షిని బాగా శుద్ధీకరిస్తాడంట. హీ విల్ క్లీన్. చూడండి, బురదలో ఆడుతున్న పిల్లలు ఆడి వచ్చి బట్టలంతా బురద చేసుకునే పిల్లల్ని తల్లులు కడుగుతూ ఉంటారు, అంటులు విధంగా తవ్వుతూ ఉంటారు. వాళ్ళు ఇంకా శుభ్రంగా అవ్వాలని ఫస్ట్ టైంకే పోతుంది, కానీ ఆ మట్టి ఉండడం వల్ల ఇంకో 2 సార్లు తవ్వుతారు అండి. పరిశుద్ధాత్మను కూడా అలాగే మనం ప్రార్థించినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు
ఆ మనస్సాక్షిని శుద్ధీకరిస్తాడంట. ఇక్కడ చూస్తే మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా చేయాలి. ఆ వ్యక్తి ఇంకా వక్రీకరించి మాట్లాడుతున్నాడు, తేడాగా మాట్లాడుతున్నాడు అంటే అతనికి తెలుసు, కానీ ఏమి శుద్ధీకరణ అవ్వలేదు, మనస్సాక్షి హృదయం కఠినం అయిపోయింది అనమాట. ఈ రెండు వాటికి సిమిలర్గా మనము అనుకోవచ్చు. వీ క్యాన్ సే దాట్. అంటే దేవుడు ఉన్నాడు, కానీ మనస్సాక్షిలో ఇంకా ఎఫెక్ట్ అవ్వలే. చూడండి, కొంతమంది ధనం ఉన్నా కానీ ధనం లేని వారిలా కనపడతారు. కొంతమంది లేనివారు కానీ ఉన్నవారిలా కనపడతారు. కొంతమంది చాలా కోపంగా ఉండేవాళ్ళు శాంతంగా కనపడతారు, నీకు తెలియదు. తర్వాత 2 రోజుల తర్వాత తెలిసిద్ది, అయ్యి బాబోయ్. యూ కెనాట్ సీ బై అపియరెన్స్. మొదటి తిమోతి 4 వచనాలు చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే విశ్వాసం ఉంటుంది, కానీ రాను రాను ఆ మనస్సాక్షి శుద్ధీకరించబడకుండా అలాగే ఉంచేస్తే ఆ కఠిన హృదయాన్ని మనము పగలగొట్టుకోకపోతే, వాక్యము బైబిల్లో ఉంటుంది, నా వాక్యము మరి ఆ బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రతి ఆదివారం ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మన హృదయము కఠినమవుతూ ఉంటుంది అనమాట. ప్రతిరోజు మనం ఎలాగ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ప్రతిరోజు ఎలా ఫ్రెష్గా మనం ఆహారం భుజిస్తామో అలాగే ఈ వాక్యము ద్వారా మనం చేసుకోకపోతే మనసాక్షాలు అయిపోతుంది. అంటే విశ్వాసము ఉంటుంది, కానీ ఆ విశ్వాసము నెమ్మదిగా వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతుంది. చూద్దాం. ఒకవేళ విశ్వాసములో వాళ్ళు వదిలేస్తారని మళ్ళీ అది కూడా ఎవరు చెప్తున్నారంట? ఆత్మ తేటగా చెప్తుందంట. అది కూడా చెప్తుందంట క్లియర్గా. లెట్స్ స్టడీ. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై. సరే, వారికి మనసాక్షి ఉంది, కానీ ఆ మనసాక్షి మీద ఏం పడ్డదంట? వాత. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం విత్ దర్ కన్షైస్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ లేడా? ఉన్నాడు. విశ్వాసం ఉందా? ఉంది. ఎక్కడ తేడా కనపడుతుంది? మనస్సాక్షి. యు సీ దట్ హౌ యువర్ కన్షైస్ కెన్ బ్రింగ్ డ్యామేజ్ టు యువర్ ఫెయిత్. వాత వేయబడిన మనసాక్షి గలవారై వాళ్ళు ఏమేం మాట్లాడతారంట చూద్దాం. ఎగ్జాంపులరీగా చెప్తున్నారు. వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నేడల ఏదియు నిషేధింపదగినది కాదు. అంటే కొన్ని ఎందుకు ఎన్ని తేడాలు వస్తాయి? వై దిస్ థింగ్స్ విల్ కమ్. ఎక్కడ వచ్చేస్తుంది మార్పు? మనస్సాక్షిలో వచ్చేస్తుంది మార్పు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నా, దేవుడు ఉన్నా, విశ్వాసం ఉన్నా, మనస్సాక్షిలో తేడా రావడం వల్ల సువార్తలో ఏమొస్తుంది? తేడా వచ్చేస్తుంది. 1 యోహాను 2:20, 1 John 2:20. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఎవరి పరిశుద్ధుడు? యేసయ్య. ఆయన శిలువ మరణము ద్వారా మనలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు. అంటే ఈ లెక్కన ఎంతమంది అభిషేకింపబడ్డారు? అందరూ అభిషేకింపబడ్డారు. పక్కనతో చెప్పండి, మనం అందరూ అభిషేకింపబడ్డామనండి. వీఆర్ ఆల్ అనాయింటెడ్ బికాస్ వీ గాట్ ద హోలీ స్పిరిట్. ఏదన్నా వరాలు ఉంటేనే అని కాదు, భాషలతో మాట్లాడితేనే, వాక్యము బోధించదగ్గే సామర్థ్యం ఉంటేనే పరిశుద్ధాత్మ ఉన్నాడని కాదు. గనుక మీరు సమస్తమును ఎరుగుదురు. అంటే ప్రతి ఒక్కరిలో ఒక సామర్థ్యం ఉందంట. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని బోధకులు ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని సంఘాలు రకరకాలుగా చెప్పినా, ఎరిగే సామర్థ్యము, కరెక్ట్గా ఏది కావాలంటే అదే తీసుకునే సామర్థ్యము ఎంతమందిలో ఉందంట? అందరిలో ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ గాలిలో ఏముంటాయి? రకరకాల వాయువులు ఉంటాయి. ఆక్సిజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. కానీ నువ్వేం తీసుకుంటావు లోపలికి? ఏం తీసుకుంటావు? ఆక్సిజన్ అనండి. ప్రతి ఒక్కళ్ళలో ఈ సామర్థ్యం ఉంది. ఎన్నన్నా ఉండనివ్వండి, ఏం తీసుకుంటావు నువ్వు? ఆక్సిజన్. యువర్ బాడీ ఈజ్ డిజైన్ లైక్ దట్. అలాగే నీలో ఎన్నన్నా ఉండు, సరైన వాక్యము తీసుకునే సామర్థ్యము మీ అందరిలో ఉంది.
యు గాట్ ఇట్. అంటే ఈ లెక్కన నీ విశ్వాసము భ్రష్టత్వమయ్యి ఎటో రీతిగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఎవరికైనా కలగొచ్చా? కలగకూడదు. కానీ కలుగుతుందంటే ఉంటుంది. ఏం పడుతుంది మన సాక్ష్యం మీద? ఒక వాత పడుతుంది, ఒక రకంగా మాట్లాడుతుంది. 2 వాతలోడు ఇంకో 2 రకాలుగా మాట్లాడు. 3 వాతలోడు. యు సీ హౌ ఇఫ్ ద హార్ట్ ఈస్ హార్డెన్ డిఫరెంట్ వర్సెస్ విల్ కమ్. ఎలాగ ఒకే పరిశుద్ధాత్ముడు ఉండి ఎందుకు ఈ తేడా వస్తుంది? సమస్తమును ఎరుగుతామంట. లార్డ్ జీసస్ హీల్ యువర్ పీపుల్. అయ్యా ఇదిగో వారు పశ్చాత్తాపపడి అయ్యా ఆ కాడి విరగ్గొట్టి అనేకులకు ఆదరణకర్తల్లాగా వారు కూడా మారాలంటే ఇదిగో ప్రభు వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇదిగో ఆ వెన్ను నొప్పిని తీసివేయండి, ఆ వెన్నుపూసను ముట్టి స్వస్థపరచండి, ఆ నడుము నొప్పిని తీసివేయండి, ఆ మొఖాల నొప్పిని తీసివేయండి, తల నుంచి ఆ హెడేక్, సైనస్, మైగ్రెయిన్, ఆ క్యాన్సర్ వ్యాధిని, ఆ మెదడులో తల నుంచి అరికాల వరకు ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్ని తీసివేయండి నాయన. హెచ్ఐవి వ్యాధిని తీసివేయండి అయ్యా. అద్భుత రీతిగా వారికి విద్యలనిచ్చి అనేక రంగాల్లో ఇంకా గొప్పగా వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.